ఆ విషం వచ్చి ఏం చేసింది తెలుసా? ఒక పాములో ఉన్న విషం ఇంకో పాములో నీకు వచ్చిన తర్వాత ఆ విషం ఏం చేస్తుందమ్మా? ఎవరో ఒకళ్ళని కాటేసేదాకా ఆగడాడు. ఇప్పుడు స్వభావాలు మారిపోయాయి, దుష్టత్వంలోనికి వచ్చేసాయి. ఆ అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని మహిమ ఏమైపోయింది? కనుమరుగైపోయింది. అంతరంగంలో అగాధం వచ్చేసి పడింది. అంతరంగంలోకి ఏమొచ్చేసింది? అగాధం వచ్చేసింది. ప్రతి మనిషి హృదయం నిండా చీకటియు, ప్రతి మనిషి హృదయం నిండా పగయు ద్వేషమును కరులు కట్టుకుపోయి ఉన్నాయి. ప్రేమతో పాట్లాడే మనుషులు కానరావట్ల. భార్య భర్తతో మాట్లాడే మాట, పిల్లల దగ్గర ప్రవర్తన ఆ పిల్లలు నేర్చుకుంటున్నారని తెలియట్లే వీళ్ళకి పాపం. అందుకని గెరాషీయుల దేశంలో ఒకడు పుట్టాడు. పుట్టినట్టనే మంచివాడే. కానీ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని మంచిగా పెంచాలనుకున్నారు. వీడు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు వాళ్ళ శత్రువు చేతిలో పడిపోయాడు. అందరం మనోళ్ళే కదా అనుకున్నాం. పైకి కనిపించిందంత నిజము కాదు. మా బంధువులే, మా స్నేహితులే, మా తోబుట్టులే, మా తోటోళ్ళే, మా ఇంటి పేరటోళ్ళే, మా వాళ్ళు అనుకున్నావు. తప్పు. వాడు దేవుని బిడ్డ కాదు, దెయ్యం బిడ్డ. నీ వాడిని వాడోడుగా చేసుకున్నాడు. నీ బిడ్డను వాడి బిడ్డగా మార్చుకున్నాడు. నీ బిడ్డకు నీ మీద ఉండవలసిన ప్రేమను వాడు పగగా పెంచాడు. విషముతో పెంచి పెద్దోడిని చేసి ఈ గెరాషీయుల దేశంలో ఈయన ఎక్కడ పండుకోబెట్టుతున్నాడమ్మా? వీడు సమాధుల్లో పండుకోవడం మీకు ఇష్టమా? చిన్నప్పుడు ఎంత పద్ధతిగా ఉండేవాడు, ఎంత నీటుగా తయారైపోయేవాడు, ఎంత పెద్దగా ముద్దుగా ఉండేవాడు, ఎంత జాగ్రత్త కలిగి జీవించేవాడు. ఈరోజు సమాధుల్లో నువ్వు పోవటానికి కారణం ఎవరు? వాడిని పాడు చేసినోడు ఉన్నాడు ఒకడు. వాడి అపవాది. వాడు డైరెక్ట్గా వచ్చి ఎవరిని పాడు చేయడు, వాడిని సంబంధాలను ప్రేరేపిస్తాడు. అప్పుడప్పుడు మీకు అర్థం కావటం చెప్తాను, ఏమనుకోవద్దు. ఎవరు కొడక అక్కడ